జనగామ జిల్లా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ధర్నాకు నిర్వహించారు. వేతనాలను పెంచి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నా పోరాటాలు ఉద్యమాలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు. దసరాలోపు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లు టీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీ కార్మికులు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కొట్లాడారు, పోరాడారు. వేతనాలు పెంచాలని ఉద్యమాలు చేశారు. అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, వేతనాలు పెంచుతామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి అర్థమవుతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న